ఒక్క విషయం చెప్పాలి. మీకు కూడా ఇలా జరిగిందా చెప్పండి. ఏంటంటే మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం కొన్ని పాటలు వింటాం కదా! అంటే మంత్రాలు గానీ, అమ్మవారికి స్తోత్రాలు గానీ, లేకపోతే ఒకేళ సరే మీకు మ్యూజిక్ ఇష్టం మూవీ సాంగ్స్ గానీ, ఏదైతే వింటామో తర్వాత డెలివరీ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు కొంచెం పెరిగే కొద్దీ వాళ్ళకి కొంచెం అర్థమయ్యేటప్పుడు మనం అదే సాంగ్స్ పెడితే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటది? మా పిల్లలైతే ఇప్పటికి నేను అమ్మవారి కవచం వినేదాన్ని. గర్భరక్షాంబిక అమ్మవారి టెంపుల్‌కెళ్ళి వచ్చిన 1 మంత్‌కి నేను కన్సీవ్ అయ్యాననమాట. అది చాలామందికి తెలుసు. నా గురించి తెలిసిన వాళ్ళకి. మాకు లేట్‌గా పిల్లలు పుట్టారు. అమ్మవారి గుడికి వెళ్ళొచ్చిన తర్వాత అలాగే నాకు ఫస్టు ట్విన్స్ బేబీస్ ఫస్ట్ కూడా వాళ్ళు 6 మంత్‌లోనే ఇదయ్యారనమాట. తర్వాత 1 ఇయర్‌లో మేము ఎన్ని గుళ్ళు తిరిగామో ఆల్మోస్ట్ చాలా తిరిగాము. ఫస్ట్ తిరుమల వెళ్ళాము, కాళహస్తి వెళ్ళాము, అన్నీ తిరిగేసాననమాట. మొత్తం ట్రిప్ వేసేసాను. ఆ తర్వాత గర్భరక్షాంబిక టెంపుల్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత 48 డేస్ వాళ్ళు గీస్తారు. అది వాడిన తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. అక్కడి నుంచి నేను కన్సీవ్ అయిన కాడి నుంచి అమ్మవారి కవచం గర్భరక్షాంబిక స్తోత్రము, గర్భరక్షాంబిక కవచము, 108 పోట్రీ, తర్వాత షష్ఠీదేవి మంత్రం ఉంటుంది ఒకటి, అది ఇవన్నీ వినేదాన్ని అన్నమాట. డైలీ నైట్ పడుకునేటప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచాక వినేదాన్ని. నాకు 7th మంత్ డెలివరీ, మళ్ళీ ఇందులో కూడా ఒకటి 7th మంత్ మళ్ళీ డెలివరీ. 6th మంత్ అలా అయింది. 7th మంత్ చాలా టెన్షన్ పడ్డాను. దేవుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల మంచిగా 7th మంత్ డెలివరీ అయినా బేబీస్ 1 మంత్ అంతా హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత నా దగ్గరికి వచ్చేసారు. అంత హ్యాపీగా ఉంది, హ్యాపీగా జరిగింది. కానీ అప్పుడు పెట్టిన సాంగ్స్ ఇప్పటికీ నా పిల్లలకి ఎంత గుర్తంటే వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు. ఎందుకో అమ్మవారి కవచం విందాము, చాలా రోజులు అయింది కదా అని గర్భరక్షాంబిక కవచం పెట్టా. మాధవి అని వస్తుందంటే స్టార్టింగ్. అది కూడా తమిళ సాంగ్. గర్భరక్షాంబిక అంటే తంజావూరు దగ్గర గర్భరక్షాంబిక టెంపుల్ అనమాట. యూట్యూబ్లో కొడితే వస్తుంది. మాధవి కన్నై పిడి మొత్తం ఆ సాంగ్ అయ్యే వరకు ఇద్దరు అలాగే నుంచుని కార్ దగ్గర అలాగే చూస్తూ ఉన్నారు. సరే చూస్తున్నారు కదా అని రిపీట్గా 2వ సారి పెట్టాను. మరి కడుపులో కూడా అలాగే పడుకునే వాళ్ళేమో తెలియదు. మధ్యాహ్నం పడుకున్నారు, ఆ సాంగ్ పెట్టాను అంతే, మళ్ళీ నిద్రపోయారు. అక్కడొకరు ఇక్కడొకరు. నిజంగా ఆ సాంగ్ వింటే భలే అనిపిస్తుందండి ప్రశాంతంగా. తర్వాత 108 పోట్రీ తోటి కుంకుమ పూజ చేసేదాన్ని.